స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని 42% రిజర్వేషన్ కల్పించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతుందన్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. అవన్నీ ఆరోపణలే అని కొట్టిపారేశారు. తెలంగాణలో రిజర్వేషన్ పంచాయతీ కొనసాగుతూనే ఉంది. ఈ నెలాఖరులోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రులు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మాట తప్పిందని, రిజర్వేషన్లు అమలు చేయకుండానే ఎన్నికలకు వెళ్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తా ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించి కాంగ్రెస్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వము ఏమాత్రం ఇంకా ఆలస్యం చేయకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే సకాలంలో నిర్వహించాలని చెప్పి కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ బీజేపీ నేతల ఆరోపణలపై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాకే నోటిఫికేషన్ విడుదలవుతుందని హామీ ఇచ్చారు ఆయన. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం 100%గా 42% రిజర్వేషన్ తోటి ఇవ్వాలనేటువంటి పూర్తి సంకల్పంతో ఉంది. ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా అనుమానపడేటువంటి అవసరం లేదు ఈ పరిస్థితులలో. ఓవైపు రిజర్వేషన్లపై మాటల యుద్ధం చేస్తూనే మరోవైపు కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నాయి మూడు పార్టీలు. గ్రామాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు నేతలు.